అందరికీ నమస్కారం. ఇక వార్తా కథనంలోకి వెళ్లే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని విజ్ఞప్తి. ఇక రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. మరి దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కేసీఆర్ అభిమానులు కావచ్చు, టిఆర్ఎస్ అభిమానులు కావచ్చు, గులాబీ పార్టీ అభిమానులు కావచ్చు, ఉద్యమాల్లో పాల్గొన్నవారు కావచ్చు, చాలా మంది కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా వివరణిస్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. అయితే మరి ఈ అంశాన్ని మరి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి అంటే లేవనెత్తడం, అంటే ఎవరికి జాతిపిత, కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడు, జాతిపిత కేవలం మహాత్మా గాంధీ మాత్రమే జాతిపిత అవుతాడు, స్వార్థపరులు, ఫామ్ హౌస్లు 100 ఎకరాలు కూడబెట్టుకున్న వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారని చెప్పేసి ఆయన మాట్లాడారు. దీనిపైన బీఆర్ఎస్ నాయకులు కూడా మరి వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఈ అంశం మీద కూడా మరి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, చాలా మంది కూడా స్పందించారు. అయితే ఈ జాతిపిత అంశం పైన కూడా మరి తాజాగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ ఉద్దేశించి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మరి అందరూ ఇటీవల కాలంలో మరి కేసీఆర్ ను ఉద్దేశించి జాతిపిత సంబోధిస్తా ఉన్నారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత, అలా ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ? కేవలం మన దేశంలో జాతిపిత అనే పిలువబడే వ్యక్తి ఒక మహాత్మా గాంధీ మాత్రమే. కేసీఆర్ జాతిపిత ఎట్లా అవుతాడని చెప్పేసి ఆయన కౌంటర్ వేయడం జరిగింది. అదేవిధంగా పూలే ప్రాజెక్టులు కట్టాడు కేసీఆర్, అంటే కాళేశ్వరం లాంటిది. అదేవిధంగా అహంకార పూరితంగా వ్యవహరించే కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు? జాతిపిత మరి కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మరి జనాల్లో ఎందుకు మరి తిరగడం లేదు? జనాల్లో తిరగని వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. 10 ఏళ్ల కాలం నుండి వాళ్ళకి అహంకారమే ఉన్నది, ఇంకా అహంకారం పోతలేదు. వాళ్ళ మాటల్లో ఇంకా అహంకారం అనేది కనబడతా ఉన్నది. అందుకే ప్రజలు మరి అన్ని ఎన్నికల లోపల ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని చీత్కరించారు అంటూ చెప్పి మరి కడియం శ్రీహరి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశం కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాకుండా అదేవిధంగా సామాన్య ప్రజానికంలో కూడా పెద్ద చర్చ అయితే మొదలైంది. మరి ఈ రకంగా వ్యాఖ్యలు చేసిన మరి కడియం శ్రీహరి 10 ఏళ్ల కాలము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అక్కడ డిప్యూటీ సీఎం గా పనిచేసిండు. మరి 10 ఏళ్ల కాలంలో మరి ఎందుకు ఆయన కడియం శ్రీహరి ఎందుకు మాట్లాడలేకపోయాడు? తర్వాత 2023లో మరి బీఆర్ఎస్ కండువా మీద గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా అర్థం కాని పరిస్థితి అనేది కూడా అన్ని కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా బాగా స్వార్థపరుడు, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అని చెప్పేసి కూడా మరి ప్రస్తుతం రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి రాష్ట్రంలో ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు జరిగాయో మరి ఆ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఎక్కువ శాతం స్థానాలను కైవసం చేసుకుంది. అయితే అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరి అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను దక్కించుకోవాలనే ప్రయత్నంలో మరి దౌర్జన్యాలు చేస్తూ ఉందని చెప్పేసి, రౌడీజం చేస్తూ ఉందని చెప్పేసి పోలీసులను వాడుకొని కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉందని మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ 4-5 రోజుల నుంచి ఖ్యాతనపల్లి ఘటన, అంటే మున్సిపాలిటీలో మన బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అక్కడ
బాగా వేయాలని, దాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందని, అంటే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేయకుండా మరి కాంగ్రెస్ నాయకులపైన దాడి చేశారని, మరి ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ముఖ్యంగా మరి ఆయన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. అదేవిధంగా తొర్రూరులో కూడా మనం చూసాం, అక్కడ కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా మరి అక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మరి రాజకీయ డ్రామాలకు తెరదీసి అనూహ్యంగా అక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ గా కావ్య ఓటు వేయించి తర్వాత అక్కడ కూడా మరి కొంత దౌర్జన్యానికి దిగిందని చెప్పేసి కూడా మరి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేయడం, మరి అదే టైంలో ఆయన మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు, ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నది, ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, మమ్మల్ని లోపలికి వెళ్ళడం లేదు, అసలు మాకు విలువ ఇవ్వడం లేదు, ఆర్టీఓ కలవనివ్వట్లేదు, కమిషనర్ కలవనివ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తల కష్టం మొత్తం బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోయిందని చెప్పేసి ఆయన ఏడ్చాడు. ఈ అంశం కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎందుకు ప్రస్తుతం మరి అంటే మరి బీఆర్ఎస్ ఇక రాబోయే అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అనే చర్చ కూడా మొదలైంది. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అంటే ఆశించిన ఫలితాలు వస్తేనే ఆ పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహం అనేది ఉంటుంది. కానీ మొదటి నుంచి మనం గమనిస్తే కనుక మరి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అందరూ బీఆర్ఎస్ గెలుస్తుందని భావించారు, కానీ అనూహ్యంగా అక్కడ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం కావచ్చు, అజారుద్దీన్ కి మినిస్టర్ పదవి ఇవ్వడం, ముస్లింలను ఆకట్టుకోవడం కావచ్చు, ఇట్లా మరి అనేక రకాలుగా అక్కడ గ్రౌండ్ వర్క్ కాంగ్రెస్ చాలా చేయడం వల్ల మరి అక్కడైతే మరి కాంగ్రెస్ గెలిచింది, నవీన్ యాదవ్ అక్కడ గెలవడం జరిగింది. చాలా మంది అనుకున్నారు సరే ఇక్కడ హైదరాబాద్ లో అంటే నగరంలో మరి కాంగ్రెస్ గెలవగలిగింది, రేపు సర్పంచ్ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని చెప్పేసి అందరు భావించారు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో దాదాపు 75 నుంచి 80%, దాదాపు 65 నుంచి 70% సర్పంచ్ స్థానాలను కూడా దక్కించుకున్నది. ఆ తర్వాత మరి పార్టీ గుర్తు పైన ఎన్నికలు జరుగుతాయి, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు. ఖచ్చితంగా ప్రజలు ఈసారి ఒక స్పష్టమైన తీర్పు ఇస్తారని చెప్పేసి అందరూ భావించారు. అంటే ఇక్కడ అంటే కాంగ్రెస్ అక్కడ చేయి గుర్తుంటది, గులాబీ పార్టీ ఏదైతే కారు గుర్తుంటుంది, ఏదైతే కమలం గుర్తుంటుంది బీజేపీ. ఇక్కడ స్పష్టమైన మెజారిటీ అనేది తెలుస్తుంది, ప్రజలు కూడా వారి యొక్క తీర్పును స్పష్టంగా తెలియజేస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ సంబంధించి జరిగిన 6 కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు కూడా దానిలో కూడా కాంగ్రెస్ మరి తన హవాను కొనసాగించింది, అత్యధిక స్థానాలు గెలవగలిగింది. ఇక ఇప్పుడు పెద్ద చర్చ మొదలైపోయింది. అంటే మరి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. మరి బీఆర్ఎస్ నాయకులేమో కాంగ్రెస్ ఏవైతే అమలు చేయని హామీల గురించి మాట్లాడుతుంది, లేదా హైదరాబాద్ లో హైడ్రా గురించి మాట్లాడుతూ ఉంది. ఏదో కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి, అంటే కాంగ్రెస్ వల్ల అవినీతి చేశారని చెప్పేసి, స్కాములు చేశారని చెప్పేసి, టెండర్ల సంబంధించి గొడవలని, కాంగ్రెస్ లో అంతర్యుద్ధం జరుగుతుందని చెప్పేసి, ఇక కాంగ్రెస్ పని కథం అయిపోతుందని చెప్పేసి ఇట్లా రకరకాల చర్చలు, వార్తలు, డిబేట్లు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు విమర్శలు చేయడం, ఇవి ప్రజల్లోకి వెళ్ళి అంటే మా మధ్యకాలంలో ఇటీవల కాలంలో కూడా
మరి కేటీఆర్, హరీష్ రావు, జూగిరపల్లి సంతోష్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ సిట్ విచారణకు వెళ్ళడం, అంటే అక్రమంగా ఇవన్నీ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, అంటే ఇవి కూడా ఎలక్షన్ లో పనిచేస్తాయని చెప్పి అందరూ భావించారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇవేవి పనిచేయలేదు. బీఆర్ఎస్ కేవలం అంటే 17-18 స్థానాలకే పరిమితం అయిపోయింది. అయితే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఇక ఈ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ కంటే ముందు మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. మరి ఈ ఎన్నికల్లో మరి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కడతారా ప్రజలు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, ప్రజల మూడు ఏ విధంగా ఉంటుంది, ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడతారా, కాంగ్రెస్ వైపు నిలబడతారా? ఇక అధికార పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే మరి నెలకొని ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బాలకృష్ణ లాంటి నాయకుడిని అరెస్ట్ కావడం, అతన్ని ఆదిలాబాద్ జైల్లో ఉంచడం, ఏదైతే కేసీఆర్ జాతిపిత కాదని చెప్పి కేసీఆర్ ను అవమానించడం, మరి ఎర్రబెల్లి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఆయన లాంటి వ్యక్తి మరి ఏడవడం జరిగింది. ఇవన్నీ ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో, ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపనున్నాయా? మరి కేతరపల్లిలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ ఎవరైతే మున్సిపల్ అభ్యర్థి వార్డుల్లో గెలిచారో, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళ పైన దాడి చేసి, బీఆర్ఎస్ వాళ్ళే దాడి చేశారని చెప్పేసి వక్రీకరించి బాల్క సుమన్ జైల్లో పెట్టారని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది రాబోయే ఎన్నికల్లో ఈ అంశం మరి ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఇట్లాంటి అంశాలన్నీ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం అవుతాయన్న చర్చ మాత్రం ప్రస్తుతం జరుగుతుంది. చూడాలి మరి ప్రజల మూడని చెప్పలేం. మరి ఓటర్ దేవుళ్ళు రాష్ట్రంలో జరిగే అనేక సంఘటనలు కావచ్చు, రాజకీయ పరిణామాలు కావచ్చు, వివిధ సంఘటనలు కావచ్చు, వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. కాబట్టి అంటే వారి నిర్ణయమే ఎన్నికల శిరోధార్యం. కాబట్టి మరి ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఓటర్లు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఎవరికి సపోర్ట్ చేస్తారో, ప్రజా తీర్పు అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది.